మీరు ఎంతగానో అడిగిన హోమ్ టూర్ అయితే మీకోసం ఇలా పెడుతున్నా. సో నాకు కొంచెం కోల్డ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ ఏమైనా డిస్టర్బెన్స్ కనిపిస్తే ఏమనుకోకండి. హోమ్ టూర్ చేస్తూనే చాలా పాయింట్స్ కూడా డిస్కషన్ చేసిన అనమాట. సో స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోని. మొత్తం వీడియో చూసినాకల్లా మా ఇల్లు కనుక మీకు నచ్చినట్లయితే నాకు ఒక కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకేనా? మళ్ళీ వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసి నేను ఎంతగానో అడుగుతున్నా హోమ్ టూర్ అయితే. లోపలికి రా, ఇదో చూపిస్తున్నా. సో ఈ పార్ట్ వచ్చి మాకు ఈ పార్ట్ మొత్తం అంతా మాకు గేట్ నుంచి రైట్ సైడ్ మొత్తం హాల్కి ఎంట్రెన్స్ అనమాట. గేట్ నుంచి లెఫ్ట్ సైడ్ మొత్తము మాకు ఇంకొక బెడ్రూమ్కి ఎంట్రెన్స్. సో దీని స్టోరీ అంతా మీకు ముందు వీడియోలో చెప్తా. ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. సో రండి. సో ఎంటర్ కాగానే ఫస్ట్ మాకు పూజ రూమ్ ఉంటుంది అనమాట. ఎంతగానో అడుగుతూ ఉన్నారు కదా హోమ్ టూర్ అని చెప్పేసి. ఈరోజు మా ఇంట్లో ఎవ్వరు లేరు కాబట్టి ప్రశాంతంగా ఇల్లంతా చదువుకొని హోమ్ బ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చి ఈ వాల్ కోసం అడుగుతున్నారు. ఈ వాల్ వచ్చి మేము టెక్స్చర్ ఆర్ట్తో వేయించుకున్నాం అనమాట. ఎలాంటి వాల్ పేపర్ అట్లాంటిది ఏం కాదు, ఇది మొత్తం టెక్స్చర్ ఆర్ట్. సో దీన్ని వాటర్ వాటి తుడుచుకున్నా కూడా ఏ ప్రాబ్లం కాదు. జస్ట్ మన వాల్ పెయింట్ ఎట్లనో అట్లనే అనమాట. చాలా బాగుంటుంది. దీనికి యాక్చువల్లీ నేను కాంబినేషన్ ఇక్కడ పిచ్ వైట్ హౌస్ వేపిద్దామని అనుకున్నా, కాకపోతే అది సెట్ కాలేదు. వాళ్ళకి రాదు, మాకు వచ్చినట్టు వేస్తామని చెప్పి ఈ 2 కౌస్ అయితే వేసినారు. యాక్చువల్లీ ఇదంతా మాకు బాల్కనీ ఉండే ఇల్లు చాలా రెనోవేట్ చేయించుకున్నాము. మాకు దగ్గర 15 lakhs వరకు ఖర్చు అయింది ఇల్లు మొత్తానికి. చెప్తా అదంతా ఎంతో ఖర్చు అయిందో. ఇది వాల్ టెక్స్చర్ పైన ఇదైతే టైల్స్ అనమాట. అన్ని టైల్స్. ఇదంతా మళ్ళీ ప్లైవుడ్ కొట్టించి దీనికి లోవర్స్ గ్లాస్ అట్లయితే కొట్టించినాము. ఇదైతే మనకి స్వర్ణగిరి టెంపుల్లో ఇచ్చిరు. ఈ ఫోటో మనకి స్వర్ణగిరి టెంపుల్లో ఇచ్చారు అనమాట. వెంకటేశ్వర స్వామిది పూజ చేయించుకున్నప్పుడు. అంతే చేసిన కదా. సో నెక్స్ట్ ఈ పార్ట్కి వెళ్ళిపోదాము. నాకు ఇల్లు ఇల్లు రెనోవేట్ చేయించుకోవాలనుకున్న కంపల్సరీ నేనైతే డిసైడ్ అయిపోయినా కంపల్సరీ ఉయ్యాలో పెట్టించుకోవాలి మా ఇంట్లో అని. నేను ఊగాను, నాకు కళ్ళు తిరిగినట్టయితే ఉయ్యాలు ఉంటాయి, కానీ నేను పెట్టించుకోవాలి. బికాజ్ ఇది ట్రెడిషనల్ థీమ్ అనమాట. మాదొకటి ఇండియన్ ట్రెడిషనల్ థీమ్ ప్రకారం ఉయ్యాల అనేది మ్యాండేటరీ, అంటే కంపల్సరీ ఉంటే బాగుంటుందని అర్థము. ఇది కూడా అంటే బడ్జెట్ ప్రకారంగా మాకు ఉయ్యాల మొత్తం 68,000కి అయ్యింది. 68 అంటే ఇంకా చార్జెస్ అన్ని కలుపుకొని ఈజీగా 73,000 వరకు అయితే అయ్యింది మాకు. బ్రాస్ చైన్స్, ఇది ప్యూర్ బ్రాస్ అనమాట. ఎలిఫెంట్స్, పికాక్ ఇవన్నీ కూడా ప్యూర్ బ్రాస్ అనమాట. సో ఫైనల్గా బడ్జెట్ ప్రకారం మేము స్టీల్కి కూడా వెళ్దాం అనుకున్నాము, కాకపోతే వద్దు లుక్ అస్సలు బాగుంటుందని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో బ్రాస్ అని చెప్పి బ్రాస్ చేయించుకున్నాము. ఉయ్యాల కూడా మా సైజ్ తగ్గట్టు మేము కస్టమైజ్ చేయించుకున్నాము. అంటే దీంట్లో కంఫర్ట్ అంటే కొంచెం దగ్గరికి ఇద్దరైతే కూర్చోవచ్చు, ఒకరు మాత్రం కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, ముగ్గురు అయితే కూర్చోలేవు అనమాట. ఇది ఉయ్యాలది. ఉయ్యాలనే మా ఇంటికి మ్యాక్సిమం అందం ఇస్తుంది. ఉయ్యాల ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే మీరు మ్యాక్సిమం వీడియోలలో ఇదే చూసి నన్ను అడిగిరని అనుకుంటున్నా. ఇది ఉయ్యాలకి ఆవులకి కాంబినేషన్ ప్రకారం నేనే ఇష్టంతో చేయించుకున్నా. ఉయ్యాల పక్కకి ఇటు సైడ్ వస్తే మొత్తం ఇది లివింగ్ ఏరియా. ఉయ్యాల పక్క నుంచి ఇటు వస్తే మొత్తం అంతా సోఫా అనమాట. ఇది మేము సోఫా యాక్చువల్గా కూర్చోడానికి కాదు, పడుకోవడానికి మ్యాక్సిమం సెలెక్షన్ చేసుకున్నాము. ఎందుకంటే మా డాడీకి కానీ మా మమ్మీకి కానీ టీవీ చూసుకుంటూ పడుకోవడము అది ఎప్పటి నుంచో అలవాటు. సో మేము సోఫాస్ అనేటివి కూర్చోడానికి కాదు, మ్యాక్సిమం అంతా పడుకోవడానికి స్పేస్ చూసుకొని తీసుకున్నాము. ఇది పాతకాలం సోఫా లాంటిది అనమాట. ఇట్లా ఉంటే ఏమవుతుంది అంటే మనకి ఈ కుషనింగ్ అనేది నన్ను చూపిమా. సో ఈ మోడల్లో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కింద కుషనింగ్ ఇది ఏదైతే ఉంటుందో మనం ఈజీగా చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు వచ్చిన సోఫా మోడల్ తీసుకుంటే ఏమవుతుందంటే దానికి పైన క్లాత్ మార్చడానికి 14,000, 8,000, 9,000 అట్లా అవుతుంది. సో అదంతా వద్దు పనులు అని చెప్పేసి ఈ మోడల్కి అయితే తీసుకున్నాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా మా ఫ్యామిలీ నలుగురం వెళ్ళి అందరం సెలెక్షన్ చేసుకొని తీసుకొచ్చుకున్నాము. ఇదనమాట.
సో కమింగ్ టు ఇక్కడ మా డాడీకి కావాల్సిన మొత్తం మెడికల్ సామాన్లు అయితే ఉంటాయి. ఇదంతా ఖాళీగా ఉందా అనుకుంటారేమో. మా డాడీ అది సన్నిధానానికి పోయింది కదా, మ్యాక్సిమం సామాన్లు అన్నీ తీసుకుపోయాడు అనమాట. సో ఇది వచ్చి ఇది కూడా చేయించుకున్నాము. ఇది ఎట్లా అంటే మా డాడీవి మందులు పెట్టుకోవడానికి అనమాట. ఇదంతా చిన్నగా తెప్పించుకున్నాం బార్ కౌంటర్లు, బయటికి కనిపించకుండా ఉండడానికి. మాకు ఈ రూమ్కి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు చూసుకున్నట్టయితే ఇదంతా వెంటిలేషనే. టీవీ చూసుకోవాలనుకున్నప్పుడు కర్టెన్ వేసుకుంటాము, మిగతా అప్పుడు కర్టెన్ మొత్తం ముప్పనే ఉంటుంది. సో ఇప్పుడు వీడియోలు అయితే కరెక్ట్గా రాదు, అందుకే కర్టెన్స్ వేస్తున్నా. సో అంటే ఇప్పుడు మనం లైట్ కలర్ చూస్ చేసుకుంటే బయట వెళ్తూ లోపలికి వస్తుందని చెప్పేసి డార్క్ కర్టెన్స్ చూస్ చేసుకోవడం జరిగింది. ఇది బుద్ధ అనమాట. ఇది మా డాడీకి చాలా ఇష్టంతో చేయించుకుంటూ, అంటే నేను పొద్దున్న లేవగానే అట్లా ప్రశాంతమైన పీస్ బుద్ధుని చూడాలి అనే దాంతో చేయించుకున్నాను అనమాట. ఇది అక్కడ అవన్నీ అవార్డ్స్ డాడీవి. అట్లా మా డాడీ అవార్డ్స్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, పెట్టడానికి స్పేస్ లేదని మ్యాక్సిమం తీసేసినాము. సో ఈ ఫోటో వచ్చి మా డాడీది యేసుదాస్ గారు. మా డాడీ మోస్ట్ ఫేవరెట్ పర్సన్స్ అనమాట. బాలసుబ్రహ్మణ్యం గారు, యేసుదాస్ గారు. ఫొటోస్ ఇట్లాంటివి చాలా ఉంటాయి, కానీ బ్యాక్ ఏదైతే ఉంటుందో అది నమ్మునమ్మ అయిపోయి పురుగు రావడం వల్ల చాలా ఫొటోస్ అయితే తీసేసినాము. కానీ ఇవి రెండు మ్యాండేటరీ కాబట్టి ఇంకా మా డాడీ అయితే పెట్టుకుంటూ, ఖరాబ్ అయినా కూడా దీనికి టేప్ వేసి పెట్టుకున్నాం అనమాట. ఇప్పటికీ గుర్తుంటుంది. ఈ యొక్క పార్టిషన్ లాగా తీసుకున్నాము. ఇది ఎట్లా అంటే ఇప్పుడు కిచెన్కి దీనికి అంటే హాల్కి కిచెన్కి పార్టిషన్ లాగా తీసుకున్నాము. యాక్చువల్గా దీని బ్యాక్ సైడ్ కాదు, ఇక్కడికి ఫ్రిడ్జ్ రావాలి. కాకపోతే ఫ్రిడ్జ్ మేము పెద్ద సైజ్ తీసుకోవడం వల్ల ఇది దాని బ్యాక్ సైడ్ అయితే వచ్చింది. కాకపోతే ఇది బ్యాక్ సైడ్ రావద్దు, ఫ్రిడ్జ్ అయితే ఓన్లీ పార్టిషన్ ఉండాలి. అక్కడ సైడ్ అంటే మా మమ్మీ అక్కడ వంట చేసినప్పుడు కూడా ఇక్కడ ఎవరైనా వస్తే కనిపించేటట్టు అయితే పార్టిషన్ ఇట్లా హోల్డ్ చేయడం జరిగింది. కాకపోతే అనుకోని సిచ్యువేషన్స్లో ఫ్రిడ్జ్ పెద్దగా రావడం వల్ల ఇక్కడ జరిగింది. అంటే ఇది అనమాట. ఇవి రెండు వచ్చి మా మమ్మీ డాడీ పెళ్లి బొమ్మలు. ఈ రెండు మా మమ్మీ డాడీ పెళ్లి బొమ్మలు. ఇది మీకు చెప్పిన కదా, నేను ఉజ్జయిన్లా తీసుకున్నా ఇష్టంగా మా మమ్మీ నేను కలిసి. ఆ వినాయకుడు, ఈ శివుడు రెండు ఉజ్జయిన్లో తీసుకున్నాము. ఈ రెండు పెళ్లి బొమ్మలు. అవి రెండు మేము గత 15 years నుంచి ఆ బొమ్మలు మా దగ్గర ఉన్నాయి అనమాట, డెకరేటివ్ ఐటమ్స్లో. అంటే మేము చిన్నపిల్లలం కాదు ఖరాబ్ చేయనికే. సో అట్లా ఈ రెండు బొమ్మలు, ఇంకా ఇక్కడ డప్పు కొడుతున్నాడు కదా ఈ బొమ్మ అనమాట, అవి తీసుకున్నాము. ఈ పాట అయితే అయిపోయింది. సోఫా నుంచి ఇటు వస్తే టీవీ యూనిట్లో ఇది బ్యాక్ వచ్చి కూడా వాల్ పేపర్ అనమాట. మేము తీసుకుంది లామినేట్ పెట్టుకోవచ్చు. కాకపోతే మేము ఎట్లా అంటే అంటే మాకు ఇప్పుడు మంచిగా అనిపిస్తలేదు ఇది అనుకుంటే పెళ్ళిళ్ళప్పుడు ఇంటికి పెయింటింగ్ వేసినప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. పెద్ద ఖర్చు కాదు, 3000 ఏమో అవుతుంది అంతే అనమాట. అందుకని చెప్పేసి బ్యాక్ సైడ్ అయితే వాల్ పేపర్ తీసుకున్నాము. లామినేట్ తీసుకుంటే ఏమవుతుంది అంటే చేంజ్ చేయలేము, దాన్ని కలర్ అనేది చేంజ్ చేయలేము. కాబట్టి వాల్ పేపర్ అనేది పెట్టుకున్నాం అనమాట ఇక్కడైతే. సో కానీ పైన కృష్ణుడు వచ్చేసి లడ్డు యాదవ్ గారు ఉన్నారు కదా, సో వావా లడ్డు అన్న సాంగ్ లిరిక్స్ మా డాడీ రాసినప్పుడు ఆ పాట హిట్ అయిందని చెప్పేసి మా డాడీకి ఆ గిఫ్ట్ అయితే ఇచ్చిండు లడ్డు యాదవ్ గారు. ఇది మేము తీసుకున్నాము. ఇంకా ఇవన్నీ కూడా మ్యాక్సిమం మేమే మా ఇష్ట ప్రకారం అంటే ఏది సెట్ అవుతుంది అనేది తీసుకున్నాము. ఈ బుద్ధుడు నాకు రాఖీ రోజు మా తమ్ముడు ఇచ్చిండు, మీ అందరికి చూపించిన కదా, మా తమ్ముడు ఇచ్చిన గిఫ్ట్ అనమాట రాఖీ రోజు ఇది. ఈ రెండు బొమ్మలు వచ్చి మా పిన్ని అంటే మా పిన్ని కజిన్ పిన్ని వాళ్ళు ఈ ఇంట్లో రెనోవేట్ అయ్యి అందరికీ భోజనాలకు పిలిచినప్పుడు మా పిన్ని ఈ గిఫ్ట్ అయితే ఇచ్చింది అనమాట. కింద అవి అయితే మేము ఒక టూర్కి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాం కదా, సో అవే అనమాట అవైతే.
అనమాట. మా మమ్మీకి మా డాడీకి వైట్ శారీ, మా మమ్మీకి అయితే వైట్ శారీలు అంటే చాలా ఇష్టము. ఇది అన్నవరంలో తీసుకురనమాట. లైఫ్లో ఫస్ట్ టైం మేమిద్దరం లేకుండా పోయారు. అంటే నేను మా అన్నయ్య లేకుండా పోయారు ఉండే, మమ్మీ మా డాడీ ఇద్దరే పోయారు అన్నవరంకి. అదే అనమాట ఆ రోజు గుర్తు అనమాట. ఇదైతే మా మమ్మీది మా డాడీ అనమాట. ఇద్దరు వైట్ కలర్ బట్టలు వేసుకొని దిగురు, శారీ కట్టుకొని. ఇది మా డాడీ మా మమ్మీకి పెళ్లి చూపుల కోసం వీరా ఇట్రా మా మమ్మీకి పెళ్లి చూపుల కోసం పంపిస్తారు కదా, సో ఆ ఫోటో అనమాట మా డాడీ. ఇది తీసే అన్నాడు, మేమే గుర్తు కోసం పెట్టుకున్నాం అనమాట. ఇట్లా కొన్ని జ్ఞాపకాలు అంటే తీసేయాలి అనిపించదు, ఇలాంటివన్నీ పెట్టుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి మా డాడీ ఎంత తీసే అన్నాడు నేను అక్కడ పెట్టిపించిన. ఈ బొమ్మలు అయితే మీకు అందరికీ తెలుసు కదా, ఈ 3 బొమ్మలు ఫ్యామిలీ అనమాట. సో అవి మా అన్నయ్య, మా డాడీ, నేను, మా మమ్మీ. వచ్చిన వాళ్ళు అందరూ మీ వీరగాడేడి అని అడుగుతుండ్రు. ఇంకా అందుకని చెప్పేసి ఆ బొమ్మను తీసుకొని వచ్చిన. ఈ ల్యాంప్స్, ఈ 2 ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో అవి దీపావళి రోజు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారు. మధ్యలో బుద్ధుడు కూడా మేము ఒక 15 years నుంచి అది కూడా మా దగ్గర ఉందన్నమాట. టీవీ కూడా మేము ఇక్కడ వచ్చినాకనే తీసుకున్నాము. ఇక్కడ వచ్చినాక మేము తీసుకున్నది చాలా ఉన్నాయి, టీవీ, ఫ్రిడ్జ్, ఉయ్యాల, ఇట్లా అన్ని ఇక్కడికి వచ్చిన ఈ రూమ్లోకి వచ్చినాకనే తీసుకున్నాము. సో ఈ కృష్ణుడు బొమ్మ వచ్చి ఇంకొక బాబాయ్ గిఫ్ట్ ఇచ్చిండు. ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ విని వాళ్ళు అవి ఇచ్చిరు. ఇంకొక బాబాయ్ అయితే ఇది ఇచ్చిండు అనమాట, శివబాబాయ్. కృష్ణుడు అసలు అన్ఎక్స్పెక్టెడ్, ఆ రోజు వేయలేడు, ఒకరోజు సడన్గా వచ్చి ఇచ్చేసరికి మేము షాక్ అనమాట. చాలా బాగా అనిపించి ఇంకా మా డాడీకి ఇది నవలపించం దొరికింది. అంటే మా డాడీ పైన ఇట్లా వచ్చి పడ్డదంట సడన్గా. ఇంకా తీసుకొచ్చి డైరెక్ట్ ఇక్కడ పెట్టినాం, అది కరెక్ట్ కృష్ణుడికి సెట్ అయిపోయింది. ఇదైతే మీ ఒక దిగ్బెట ఇది చూపి. ఈ బుద్ధుడు బొమ్మ డాడీకి ఒక స్వామి చిన్నప్పటి నుంచి పిల్లగాడు కొంచెం బ్లైండ్తో పుట్టిండు అనమాట. సో ఆ స్వామికి మా డాడీ అంటే చాలా, మా డాడీ పాటలు అంటే రోజు వింటాడు అనమాట. మా డాడీ బర్త్డే రోజు తెచ్చిచ్చిండు ఆ బుద్ధుని. అది లైట్ ఆఫ్ చేయగానే రేడియం లాగా మెరుస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి కూడా మా డాడీకి గిఫ్ట్ వచ్చింది అనమాట. అంటే ఒక బుద్ధుడిని గిఫ్ట్ ఇవ్వడం అనేది మంచిది కాబట్టి మా డాడీకి సెట్ మొత్తం ఇచ్చిరు. ఈ బుద్ధుడు కూడా గిఫ్ట్ వచ్చింది మా డాడీకి. మ్యాక్సిమం మా డాడీకి వచ్చిన గిఫ్ట్లే ఉంటాయి ఇంట్లో, మాకేం పెద్ద గిఫ్ట్లు రావు. ఇయర్ కూడా ఎవరు. ఇది ఫ్లవర్ వేస్ అనమాట. ఇది మేము బేగం బజార్లో ఎంత ఎతికినామంటే లిటరలీ చెప్తున్నా కదా, పొద్దున పోతే ఆ రోజు మాకు సాయంత్రం 5 అయింది. ఆ రోజు ఇంకొకటి కూడా అయిందనమాట. ఏమైందంటే నేను మా డాడీ షాపింగ్కి పోయినాము. షాపింగ్ పోయి ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ వాష్రూమ్లో కింద పడి గాజులు ఇరిగిపోయి ఇట్లా నరంలో గుచ్చుకునే. ఆ విషయం మా మమ్మీ నాకు మా ఇద్దరికి ఫోన్ చేసి చెప్పలేదు, మేమిద్దరం టెన్షన్ పడతాం అని చెప్పేసి. అదనమాట ఆ రోజు అట్లా అయింది. మా మమ్మీకి నరం ఏదైతే ఉంటుందో దాంట్లో డైరెక్ట్ సీసం మీద ఇట్లా కుప్ప కుచ్చుకుపోయి బాత్రూంలో పడి. అది ఇది చూసినప్పుడల్లా మా మమ్మీ ఈవెంట్ బాగా గుర్తొస్తుంది. మేము వచ్చేసరికి మా మమ్మీ అసలు చాలా, మా అన్నయ్య ఏమో పడుకున్నాడు, మా అన్న లేవలేకుండా ఇంకా ఆమెనే మొత్తం బ్లడ్ వాష్రూమ్. అసలు ఆ సిచ్యువేషన్ అయితే నేను ఎప్పటికీ మర్చిపోను. ఇది చూసినప్పుడల్లా ఆ ఈవెంట్ అయితే గుర్తొస్తుంది. ఇది బేగం బజార్లో తీసుకున్నాం మొత్తానికి. మాకు ఇది అరౌండ్ 4800 ఎంతో పడ్డది. దీంట్లో సైజెస్ ఉన్నాయి పెద్దగా 4800 పడ్డది. ఇవన్నీ కూడా మొత్తం బేగం బజార్లోనే తీసుకున్నాం. ఈ గ్లాస్ కానీ దాంట్లో ఉన్న బుట్టీలు ఎవ్రీథింగ్ మేము అన్నీ బేగం బజార్లోనే తీసుకున్నాము. ఒకరోజు పొద్దున పోతే చెప్తున్నా సాయంత్రం అయింది, అంతసేపు షాపింగ్ చేసినాము. మా డాడీకి నాకు చాలా ఇష్టం ఇల్లు డెకరేషన్ చేసుకోవాలంటే. అంటే మా మమ్మీకి ఇట్లా ఎక్కువ సామాన్లు పెట్టొద్దు, దుమ్ము దులుపుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి మా మమ్మీకి ఖాళీ ఉండడం ఇష్టము. మాకు ఇట్లా అన్ని డెకరేట్ చేసుకోవడం ఇష్టం అనమాట. టీవీ యూనిట్ కోసం అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాను అనుకుంటున్నా, అర్థమైందని అనుకుంటున్నా. సో ఇప్పుడు నెక్స్ట్ కిచెన్ సైడ్కి వెళ్ళిపోదాము. వీరా నువ్వు గమన కూర్చోపోయి. మేమైతే ఓపెన్ కిచెన్ పెట్టుకున్నాము. ఓపెన్ కిచెన్ అనేది మాకు ఒక డ్రీమ్ లాంటిది. అంటే ఓపెన్ కిచెన్ ఉండాలి, అది మా ఇంట్లో అని చెప్పేసి నాకు ఒక డ్రీమ్ అనమాట. అందుకని చెప్పేసి కిచెన్కి ఎలాంటి డోర్స్ కానీ ఏమి ఇవ్వలేదు, జస్ట్ చిన్న పార్టిషన్ ఇచ్చాము. ఈ కర్టెన్స్ కూడా ఇక్కడ బోర్ అయిపోయింది అని చెప్పి మా డాడీ వేసిండు అనమాట. ఈ ఐడియా అయితే వచ్చేసేయండి. ఇదంతా అమెజాన్లో తీసుకుండు, కర్టెన్స్తో సహా ఇవి అన్నీ కూడా అమెజాన్ అనమాట. ఒక నిమిషం లైట్స్ వేస్తా. సో ఫస్ట్ కిచెన్లోకి రాగానే ఇది కౌంటరు, అది మేము తినడానికి వేయించుకున్నాము టిఫిన్ పర్పస్కి, కాకపోతే మేము అదేం యూజ్ చేయట్లేము. ఇది థ్రెడ్మిల్ మా డాడీ ఎంతో ఇష్టంగా, అంటే మేము బయటికి పోయి వాకింగ్ చేయము, నడవము అని చెప్పేసి అట్లీస్ట్ ఇంట్లోనైనా మీరు వాకింగ్ చేయండి అని చెప్పి తీసుకొని వచ్చిండు. కాకపోతే ఏం ఫైదా, దాన్ని ఇప్పటి వరకు ఓపెన్ కూడా చేయలేము.
ఈ ప్లేస్ ఏదైతుందో ఇక్కడ యాక్చువల్గా క్రాకరీ యూనిట్ రావాలి. అంటే కిచెన్ ఎదురుగా క్రాకరీ యూనిట్ వేద్దాం, మా డాడీకి బార్ కౌంటర్ ఇద్దామని అనుకున్నా. కాకపోతే మా డాడీ ఇంకా నా బట్టలు లోపల వద్దు బయటనే పెట్టు అని చెప్పి ఇదంతా మా డాడీ అల్మారీ అనమాట. ఈ టోటల్ అంతా మా డాడీ కోసం అల్మారీ. ఇక్కడ ఒక బెడ్ ఉంటుంది. సో ఈ బెడ్ ఎట్లా అంటే బెడ్ కింద కూడా చాలా స్టోరేజ్ ఉంటుంది. మా పక్క బట్టలు బెడ్షీట్లు దుప్పట్లు ఏమున్నా దాని కింద పెట్టుకుంటాము. బెడ్ మాత్రము మా తాత వాళ్ళు అంటే మా మమ్మీ వాళ్ళ డాడీ మా డాడీ వాళ్ళ డాడీ వచ్చినప్పుడు ఈ ప్లేస్ వాళ్ళకే అనమాట. వాళ్ళు వాడుకుంటారు. ఫ్యాన్ ఉంటుంది. ఈ ఫ్యాన్ లేకుండా కూడా ఇంకా ఒక టేబుల్ ఫ్యాన్ ఉంటుంది, అది వేసుకొని పండుకుంటారు. సో ఇప్పుడైతే మెయిన్ కిచెన్లోకి వెళ్ళిపోదాము. సో కిచెన్ ఈ ఫ్రిడ్జ్ యాక్చువల్గా ఇంత ఉండాలి ఫ్రిడ్జ్, కాకపోతే ఈ పాట అనేది ఎక్కువ వచ్చేసింది. దీన్ని ఎక్కడ మూవ్ చేయలేని పరిస్థితి అనమాట. ఇక్కడైతే పెట్టినాం ప్రస్తుతానికి. కిచెన్ అనేది మాది యూ షేప్, యాక్చువల్గా యూ షేప్ అనమాట. ఇట్లా 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 వస్తుంది. ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కింద కూడా మేము కొంచెం వెడల్పించుకొని దీని కింద కూడా స్టోరేజ్ చేసినాం. ఇక్కడ బియ్యం డబ్బాలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు లోపల అయితే చూపించుకోదలుచుకోలేము, బయటనైతే చూపిస్తున్నా. ఈ పార్ట్ మొత్తం వచ్చి ఎలక్ట్రానిక్స్, ఓవెన్, ఎయిర్ ఫ్రైయర్, మిక్సీ. ఈ సెల్ఫ్ వచ్చి మొత్తం మా వీరగాంధి అనమాట. మా వీరగాంధి బాబా ఏం సతాయిస్తాడు వీడైతే. మా వీరగాంధి సంబంధించిన ఫుడ్ అంతా ఈ ర్యాక్లో ఉంటుంది. ఇది ఎయిర్ ఫ్రైయర్ నేను మొన్ననే తీసుకొచ్చిన, మా డాడీ గిఫ్ట్ ఇచ్చిన. ఈ ఓవెన్ మేము తీసుకొని కూడా ఈజీగా ఒక 8 years వరకు అవుతుంది. మేము మ్యాక్సిమం రోజు యూజ్ చేస్తాం ఓవెన్, ప్రీ హీటింగ్ కోసము రోజు యూజ్ చేస్తాం ఓవెన్ అయితే. మిక్సీ, సో మిక్సీ అనమాట. మిక్సీకి సంబంధించిన జార్స్ అవన్నీ కూడా ఇలానే పెట్టుకుంటాం, ఎక్కడెక్కడ వెతకకుండా. ఈ 2 డబ్బాలు వచ్చి స్నాక్స్, బిస్కెట్స్ అవి ఉంటాయి కదా, అవైతే ఈ స్నాక్స్ అనమాట. ఇవన్నీ ఇంకా రోజు వాడే ఉప్పు కారాలు. ఇవైతే ఫ్రూట్స్, భారీ సైజ్ జామకాయ, భారీ సైజ్ యాపిల్, ఇదనమాట. నేను ఫ్రూట్స్ అనేది మా ఇంట్లో నేను ఒక్కదానే తింటా. మా డాడీ ఉంటే మా డాడీ, ప్రస్తుతానికి మా డాడీ లేడు కాబట్టి డాడీ అయితే తింటలేడు. నేను ఒక్కదానే తింటున్న ఫ్రూట్స్ అయితే రోజు, అట్లా అందుకే అయిపోతలేవు. ఇక్కడ మొత్తం ఆయిల్స్, స్పూన్స్ ఇవి పెట్టుకుంటాము. మూలకుండ కోసం అడిగిన వాళ్ళే లేదు. ప్రతి ఒక్కరు మూలకుండ అని అడుగుతారు. మూలకుండ కోసం నేను వీడియో 2 సార్లు చేసిన, అంటే చేంజ్ చేసిన ప్రతిసారి మీకు వీడియో చేసిన అనమాట. నేను దసరా అప్పుడు, అంటే దసరా పండుగల అప్పుడు, దీపావళి పండుగ అప్పుడు చేంజ్ చేసుకుంటుంది. సో నాకు దసరా పండుగ అప్పుడు ఈసారి సృష్టి వచ్చింది కదా, నేను వినాయకుని రోజు ఎందుకో నాకు తెలియదు కానీ మేము ఇప్పుడు దసరా చేంజ్ చేసాము. వినాయకుని రోజు ఎందుకో తెలియదు, అనుకోకుండా చేంజ్ చేయాల్సి వచ్చింది. సో అందుకే వినాయకుని పండుగ రోజే నేను మీకు ఆ వ్లాగ్ పెట్టిన. కుండ అయితే మొన్ననే చేంజ్ చేసినాము. ఏం లేదు, కుండలో జస్ట్ దొడ్డుపు మొత్తం ఉంటుంది రాక్ సాల్ట్, అది వేసి పెడతాము. కొత్త కుండల అమ్మవారు అన్నపూర్ణాదేవి అమ్మవారు రోజు అక్కడ, అంటే మేము ఇంట్లో దీపం పెట్టిన ప్రతిరోజు కూడా ఈ మూల కూడా దీపం పెడతాము. నెక్స్ట్ వచ్చి స్టవ్ చాలా మంది 3 పొయ్యిలది పెట్టుకోవద్దు, పెట్టుకోవద్దు అని అంటారు. అట్లా ఏమి ఉండదు, అవన్నీ మన మూఢనమ్మకాలు మాత్రమే అనమాట. మేము 3 ఉన్నాము, మంచిగా ఉంటుంది. మాకు ఇప్పటివరకు ఏ కీడు జరగలేదు, ఏ నష్టము జరగలేదు 3 పొయ్యిలో పెట్టుకున్నందుకు. సో అలాంటివి ఏమి మూఢనమ్మకాలు అయితే పెట్టుకోకండి. ఇదనమాట మా స్టవ్. అంటే ఇన్ని రోజులు ఆ ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్గా స్టీల్ స్టవ్ ఉండేది, ఇక్కడికి వచ్చినప్పుడే చేంజ్ చేసుకున్నాం అనమాట. ఇది ఐబెల్ కంపెనీ నుంచి తీసుకున్నాము. దీనికి లైటర్ కూడా ఉంటుంది ఇక్కడ, అది బ్యాటరీస్ పోయినాయి అనమాట. ఇది వాటర్కి, అంటే వంట చేసుకోవడానికి. ఇది చిమ్మి అయితే ఇప్పటివరకు క్లీన్ చేయలేదు, అందుకే దగ్గర నుంచి చూపించాలనుకోవట్లేదు. ఇది చిమ్మి అనమాట. మాకు వెంటిలేషన్ ఇక్కడ విండో ఉండుంటే మాకు ఇది అవసరం లేకుండా, విండో కొంచెం అవతల వచ్చింది కాబట్టి చిమ్మి అయితే కంపల్సరీ. చిమ్మి కూడా మేము ప్రతిరోజు యూజ్ చేస్తాం. మా ఇంట్లో కొన్న ప్రతి వస్తువు ప్రతిరోజు యూజ్ చేస్తాం. ఎక్స్పెక్ట్ ఆ థ్రెడ్మిల్ తప్ప మిగతా అన్ని సామాన్లు, ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కూడా మేము యూజ్ చేస్తాం. యూజ్ అయ్యేది మాత్రమే మేము కొనుక్కుంటాం. స్టవ్ కిందనే ఇక్కడ వచ్చి గ్యాస్లు అనమాట. ఇక్కడ వచ్చి గ్యాస్లు ఉంటాయి. ఇవన్నీ చెంచాలు అనమాట. ఇలా చూపినా, ఇలా అన్ని చెంచాలు ఉంటాయి. సో ఇంకా మిగతా అన్నీ కూడా ఒక దాంట్లో కుక్కర్లు, ఒక దాంట్లో టిఫిన్ బాక్సులు, అట్లా అన్నీ పెడతాము. వెయిట్ ఎక్కువనే ఉంటాయి కానీ ఏం కాదనమాట. ఇది సింక్ కింద అయితే మ్యాక్సిమం ఎక్కువ సామాన్లు పెట్టాము. ఆడనేమో అంటే మేము ఇంట్లో తెచ్చుకున్న గ్రాసరీ ఐటమ్స్ ఉంటాయి, ఉప్పు కారాలు, పెద్ద కందిపప్పు, శనగపప్పు ఉంటాయి కదా, మిగిలినవన్నీ అందులో ఒక డబ్బు ఉంటుంది, డబ్బాలు వేసి పెడతాము. సో స్టవ్ పక్కకే మనకి సింక్ ఉంటుంది.
సింక్ దగ్గర అంటే గ్లాసెస్ అనేవి మనం రోజు చాయ్ తాగేటప్పుడు వాడతాం కాబట్టి గ్లాసెస్ పైనే ఉంటాయి. అదే తొన్న బాసనలు పెట్టడానికి టబ్బు. కింద అంటే పెట్టలేము, ఎందుకంటే హోల్స్ ఉన్నది పెడితే ఏమవుతుందంటే వాటర్ కిందికి పోయి ఇవన్నీ ఖరాబ్ అవుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఖరాబ్ అయింది, అందుకని చెప్పేసి ఈ టబ్బు పెట్టుకున్నాము. ఇది వచ్చి ప్లేట్స్ అనమాట. అంటే ప్లేట్స్ ఏడ పెట్టాము, ఈయనే పెట్టుకుంటాము ప్లేట్స్ కూడా. ఇది నేను మా డాడీ బేగం బజార్లో తీసుకొచ్చుకున్నాం. ఇది నేను అనుకోవచ్చు మీ మమ్మీ రాదా ప్రతి దగ్గరికి మీ డాడీతోనే పోతారా అని. మా మమ్మీకి కొంచెం హెల్త్ అంటే మా మమ్మీ అంతసేపు తిరగలేదనమాట. అంతసేపు షాపింగ్ అంటే అసలు మా మమ్మీకి ఉండదు ఓపిక. అందుకని చెప్పేసి మా మమ్మీ ఎక్కువ మ్యాక్సిమం అయితే నేను మా డాడీ ప్రతి దగ్గరికి నేను మా డాడీ వెళ్ళిపోతాము. అంటే ఇప్పుడు మా అన్న తీసుకుపోయినా కూడా ఇంకెంతసేపు ఇంకెన్ని షాపులు అని అంటాడు. కాకపోతే నాకు మా డాడీకి చాలా ఓపిక. ఇది నచ్చకపోతే ఇంకా 10 షాపులు తిరగాలని ఓపిక మా ఇద్దరికి ఉంటుంది. ఇది మా ఫ్యామిలీ ఫోటో 2022లో దిగిన ఫోటో అనమాట. మా ఫ్యామిలీది దసరా రోజు దిగిన ఫోటో. యాక్చువల్గా మేము టైగర్ గడ్ ఉన్నప్పుడు ఫ్యామిలీ ఫోటో దిగాలి అనుకున్నాము, దిగలేకపోయినాము. ఇప్పుడు దిగినాం అనమాట. 2022లో ఫోటో అవుతుంది. అది సో కిచెన్ నుంచి అట్లానే కెమెరా. సో కిచెన్ నుంచి ఇటు వస్తే ఇది మొత్తం వాష్ ఏరియా, అంటే ఇది వాష్ బేసిన్, ఇది వాష్రూమ్ అనమాట. మేము ఇల్లుని ఎంత రెనోవేట్ చేయించుకున్నామంటే చెప్పలేను. అంటే పాత ఫోటోలు చూపించినా కూడా ఇదే నా ఇల్లు అంటారు అనమాట. అంత చేంజ్ చేయించుకున్నాం ఇల్లుని. అయితే బండలు చేంజ్ చేయించినాము, గోడలు చేంజ్ చేయించినాము, టైల్స్ చేంజ్ చేయించినాము, వాష్రూమ్స్ చేంజ్, ప్లంబింగ్ వర్క్, ఎలక్ట్రిషియన్, ఎవ్రీథింగ్ అయింది మా ఇంట్లో, సివిల్ వర్క్తో సహా. అన్ని గొడవలు తప్ప మిగతా అన్నీ కూడా గోలగొట్టి అన్నీ చేయించుకున్నాము. సో ఇది వాష్ బేసిన్. వాష్ బేసిన్ మ్యాక్సిమం మేము ఉట్టి చేదు కడుకోవడానికి మాత్రం యూజ్ చేస్తాం. బ్రష్ చేయడం ఇవన్నీ కూడా అన్ని బాత్రూంలో ఇంకొక వాష్ బేసిన్ ఉంటుంది, దాంట్లోనే యూజ్ చేస్తారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇప్పుడు కొంతమంది ఇంటికి పోయినప్పుడు వాళ్ళు బయట ఉన్న వాష్ బేసిన్ని పళ్ళు ఉంచడానికి యూజ్ చేస్తారు. ఇప్పుడు 10 మందిలో ఎవరైనా కూర్చొని తింటుంటే మనం ఇక్కడ బ్రష్ చేసుకుంటే ఎంత వరస్ట్ ఉంటుంది. అందుకని చెప్పేసి మేము జస్ట్ హ్యాండ్ వాష్కి మాత్రమే పెట్టుకుంటాము. లోపల ఒక వాష్ బేసిన్ ఉంటుంది, అది బ్రష్ చేయడానికి ఉంటుంది అనమాట. సో ఇది మిర్రర్. ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా వస్తే ఇది మా అన్నయ్య బెడ్రూము. అంటే ఈ బెడ్రూమ్ ఏదైతే ఇది ఉందో నా అంటున్నానో ఇది నేను, మా మమ్మీ, మా డాడీ ముగ్గురం యూజ్ చేసుకుంటాము. వీళ్ళకి మాత్రం మా అన్న ఒక్కడే ఉంటాడు, మా అన్న ఒక్కడే పండుకుంటాడు అనమాట. అలా సో ఇదనమాట నా బెడ్రూము. ఈ బెడ్ కాకుండా నాకు చిన్న బెడ్ ఉండే ఇక్కడ కార్నర్కి. అందులో ఏమైందో తెలియదు, అన్ని నల్లులు వచ్చి ఆ బెడ్ అంతా ఖరాబ్ అయింది. యాక్చువల్గా నాకు లాస్ట్ టైం 2023 నవరాత్రులు అప్పుడు ఒళ్ళు మొత్తం దద్దుర్లు దుడతా. అయితే నేనేమనుకున్నా అంటే స్కిన్ ఎలర్జీ ఉంటుంది కదా నాకు, అట్లనే అనుకొని మేము చాలా నార్మల్గా స్కిన్కి సంబంధించిన సోప్స్ వాడటము అట్లా చేసినా కానీ ఏ డాక్టర్ కూడా చెప్పలేడు ఇది నల్లుల వల్ల వచ్చిందని. ఒకే ఒక డాక్టర్ లోవర్ ట్యాంక్ బండ్ కింద ఒక హాస్పిటల్ ఉంటుంది కదా, వివేకానంద హాస్పిటల్ అనుకుంటా మేబీ, దాంట్లో రిటైర్డ్ డాక్టర్స్ ఉంటారు అనమాట. సో ఆయన చూడగానే చెప్పేసిండు, అమ్మాయి ఇది నీకు నల్లులతోనే వచ్చింది, నువ్వు ఏదైతే దేనిపైన అయితే వండుకుంటావు అది తీసి ఫారెన్ బయట వాడే అని చెప్పిండు. అది తీసి వాడేసినాక చాలా రోజులు కింద వండుకున్నాను నేను, కిందనే బెడ్ వేసుకొని కిందనే వండుకుంటే మా డాడీ అది చూడలేక లాస్ట్ ఇయర్ బర్త్డేకి 2023 డిసెంబర్ నా బర్త్డే రోజు మా డాడీ నాకు మంచము పరుపు గిఫ్ట్ ఇచ్చిండు. ఇది నా వల్ల మా డాడీ గిఫ్ట్ ఇచ్చిండు అనమాట 2023 నా బర్త్డే రోజు. అది నేను ఇది వద్దు టేక్ డే తీసుకుందాము అని అన్నా, టీక్ డే. కాకపోతే మా డాడీ అప్పటి వరకు నువ్వు కింద ఏమి అనుకోకు అని చెప్పి తీసుకొని వచ్చిండు. ఇలా మా మధ్యాహ్నం అంతా సాయంత్రం అంతా మా డాడీ వాడుకుంటాడు, పండుకుంటాడు, రాత్రి మాత్రమే నేను పండుకుంటా. ఇది బెడ్. సో ఇదంతా నా బట్టలకి. ఈ రో మొత్తం నా బట్టలు ఉంటాయి, ఆ రో మొత్తం మా అమ్మ బట్టలు ఉంటాయి. ఇది అల్మారీ, అల్మారీలో కూడా మొత్తం మా అమ్మ బట్టలే ఉంటాయి. ఆపు మూలకు వచ్చి మొత్తం అంతా స్టోర్ రూమ్ లాగా అనమాట. ఇక ఆ రూమ్లో వాడిన సామాన్లు అనేది వచ్చి ఇంట్లో పెట్టుకుంటాము. కూలర్ అంటే ఎండాకాలం వాడుకున్నాము, ఇప్పుడు అవసరం లేని చెప్పేసి ఈ రూమ్లో అయితే పెట్టినాము. ఒక చైర్ అంటే ఇలా అన్ని గాజులు పెట్టుకుంటాం. ఈ డబ్బు మొత్తం గాజులది అనమాట. ఇగో ఈ పొడుగుది మొత్తం నాది, అంటే నేను రెడీ అయ్యే ఐటమ్స్ కార్డ్ నుంచి ఎవ్రీథింగ్ నాకు సంబంధించి మొత్తం ఇలానే ఉంటాయి టోటల్గా. ఇదంతా
సో అదనమాట ఈ రూమ్ అయితే. ఈ రూమ్కి కూడా ఆ కర్టెన్స్ ఇస్తే చాలా వెంటిలేషన్ ఉంటుంది. కర్టెన్స్ తీసిన మీకు ఒక వీడియో పెడతా. సో ఇప్పుడు మా అన్న బెడ్రూమ్ కొంచెం వచ్చండి. మా అన్నయ్య బెడ్రూమ్కి వెళ్ళిపోతాం. ఇది మొత్తం మా అన్న బెడ్రూము. మా అన్న బెడ్రూమ్లోనే స్టడీ టేబుల్ వేసినాము. నా వర్క్ ఏదన్నా ఇక్కడే చేసుకుంటాం. మా డాడీ పాటలని ఇక్కడే వాడుకుంటాడు. మా అన్న వర్క్ ఫ్రమ్ ఉన్నప్పుడు ఇక్కడే తీసుకుంటుండే. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వచ్చింది. సో స్టడీ టేబుల్ మా అన్నయ్య రూమ్లోనే ఉంటుంది. మేము చదువుకోవాలన్నా అంటే నా వర్క్ చేసుకోవాలన్నా మా డాడీ ఏదైనా చేయాలన్నా పాటలు రాసుకోవాలన్నా ఇదే రూమ్లో చేస్తాము. ఇది ఫస్ట్ బెడ్ అనమాట. మా డాడీ పెళ్లి బెడ్ తర్వాత ఇంకొక బెడ్ తీసుకున్నాడు అంటే అది ఇదే అనమాట. అంటే ఒక రూమ్ అంటే మేము ఒక రెంట్ ఇల్లు ఉంటుండే. ఆ ఇంట్లో ఉన్న ప్లేస్ ప్రకారం మేము కస్టమైజ్ చేయించుకున్న బెడ్ అనమాట. ఇది టోటల్ పార్ట్స్గా మొత్తం అంతా తీసేసుకొని ఎక్కడంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయించుకోవచ్చు ఈజీగా. బాగుంటుంది బెడ్ అయితే. కింద స్టోరేజ్ ఉంటుంది చాలా. ఇది మా అన్న బెడ్. సో మీరు చెప్పాలంటే ఈ రూమ్ ఒకప్పుడు మాది హాల్ అనమాట. ఇది హాల్. ఈ బెడ్రూమ్ మాకు ఈ పక్కది ఏదైతే ఉందో అది బెడ్రూము. ఈ డోర్ నుంచి పోతే అది మా కిచెన్ ఉంటుంది. సో ఈడ ఇంకొక డోర్ ఉంటుంది. ఇది హాల్. ఈ డోర్ నుంచి లోపలికి బెడ్రూమ్ ఉంటుండే. ఈ డోర్ నుంచి లోపలికి కిచెన్ ఉంటుండే అనమాట. సో ఇది మొత్తం చేంజ్ చేయించినాము. ఇంకా ఇది మొత్తం మా అన్నకైతే చేయించినాం అంటే బెడ్. ఇది వార్డ్రోబ్. ఈ వార్డ్రోబ్ నేనే అంటే ఆ వుడ్ పని అయ్యేటప్పుడు చేయించుకున్నాము. ఇప్పటి వరకు ఎలాంటి డ్యామేజ్ కాలేదు. ఈ డోర్ ఏది పడుతుందా అంటే మా మమ్మీ కుప్పలు బయట అంటే మా అన్న బయట ఇట్లా కొంచెం బయటకు వచ్చేసరికి పడతలేదు అనమాట. అంతే ఈ పెద్ద ప్రాబ్లం లేదు. చదువుకొనే ఉంటాం నీట్గా. బట్టలు అయితే గజిబిజి పెట్టుకోము మా అన్నది. ఇది మా అన్నది. ఈ కిందనేమో నా బట్టలు ఉంటాయి. అంటే నేను ఏదైనా దావత్లకు పోయితే వేసుకోనికి బట్టలు. ఇది జస్ట్ ఖాళీ ఉంటాయి. అంటే హాఫ్ మా అన్న వాడుకుంటాడు, హాఫ్ నేను వాడుకుంటా. పైన కూడా పెద్ద సామాన్లు ఏం లేవు అని తీసేసినాము. సో ఇక్కడ వస్తే ఇది ప్రీవియస్ హైట్లో మిగిలిపోయిన అక్రిలిక్ షీట్ నెక్స్ట్ సైట్లకి యూజ్ అవుతుంది కదా వైట్ కలర్ అని చెప్పి నేను రిటర్న్ చేయలేకుంటే. ఇది మా అన్నయ్య ఫోటో. 9 months ఉన్నప్పుడు మా అన్నయ్య ఫస్ట్ మాల వేసుకున్న ఫోటో అనమాట. చాలా బాగా ముద్దుకుంటాడు ఇలా 9 months ఉన్నప్పుడు వేసుకుంటూ. సో ఈ కృష్ణుడు వచ్చి ఇంకొక బాబాయ్ భరత్ బాబాయ్ గిఫ్ట్ ఇచ్చిండు. ఈ ఇంటికి వచ్చిన అంటే ఈ ఇల్లు మేము గృహప్రవేశము కథ ఇట్లాంటివి ఏం చెప్పలేము. జస్ట్ అందరినీ పిలిచి లంచ్ పెట్టినుండే అనమాట. సో అప్పుడు కొంతమంది గిఫ్ట్ ఇచ్చిండ్రు. అందులో మా భరత్ బాబాయ్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఇది. సో కృష్ణుడు అక్క వాళ్ళు ఇచ్చారు అనమాట. తెలిసిన అక్క వాళ్ళు మా అన్నయ్య కోసం అయితే కృష్ణుడి గిఫ్ట్ పంపించారు. సో ఆ కృష్ణుడు ఇదే. మా అన్న చాలా అంటే గిఫ్ట్స్ అన్నీ మా అన్న ఎవరికి ఇయ్యడు. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. మమ్మల్ని కూడా జాగ్రత్తగా చూసుకోమంటాడు. ఇది మా డాడీకి వచ్చినది అవార్డు. ఇది మా అన్నయ్య ఫ్రెండ్స్ అనమాట అందరూ. సో మా అన్నయ్య ఫ్రెండ్స్ వీళ్ళందరూ. ఇది వాళ్ళందరూ ఆఫీస్ చేంజ్ అయినప్పుడు గుర్తు కోసం దిగిరు అనమాట. ఇది మా అన్నయ్యకి ఆప్టమ్ నుంచి వచ్చింది. సో లాస్ట్ వీడియో దుమ్దుమ్ అయిపోయింది మనకు. సో ఇది మా అన్నయ్యకి ఆప్టమ్ ఇచ్చారు. మా అన్నయ్య సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్ కాదు. మా అన్న హెల్త్ ఇన్సూరెన్స్ సంథింగ్ అట్లా ఉంటుంది కదా దానికి సంబంధించింది అనమాట మా అన్న ఆఫీసు. అంటే లాస్ట్ టైం వీడియోలో మా డాడీ ఒకసారి మా అన్నయ్య సాఫ్ట్వేర్ చేస్తాడు అంటే చాలా మంది నవ్వీరు. కాకపోతే తెలియదు కదా మా డాడీకి. ఇప్పుడు సిస్టమ్ పట్టుకున్నాడు అంటే దాని సాఫ్ట్వేర్ అని అనుకుంటారు కాబట్టి సో అట్లా మా డాడీ సాఫ్ట్వేర్ అనుకున్నాడు. ఇది మిర్రర్ అనమాట. సో ఈ మిర్రర్స్ స్టోరీ చెప్పాలంటే మీకు నేను ఒక సైట్ రెనోవేట్ చేసిన. సో ఆ సైట్లో ఏమైందంటే మిర్రర్స్ అన్ని తీసేస్తున్నారు వాళ్ళకు వద్దు అని చెప్పి తీసేయమని చెప్తే నేను మంచిగా ఉన్న మిర్రర్స్ అన్ని తీసుకొని వచ్చిన. ఈ మిర్రర్ కానీ ఇదిగో ఈ మిర్రర్ కానీ ఇంకా నా బెడ్రూమ్లో ఉన్న మిర్రర్ కానీ ఇదన్నీ కూడా నేను సైట్లో రెనోవేట్ చేసిన అనమాట. వాళ్ళది పార్టీలు కొత్తగా. సో ఆ సైట్ల నుంచి తీసుకొచ్చిన అనమాట ఈ మిర్రర్స్ అన్ని. ఇగో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా డోరు. ఇదే డోర్ అనమాట. ఆ రూమ్కి ఈ రూమ్కి కనెక్షన్ ఉంటుండే. ఈ డోరు ఇప్పుడు కనిపించకుండా వేసేసుకున్నాము అట్లా. అది అనమాట. ఇది నా హోమ్ టూర్.
మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. ఒకవేళ ఇంకేమైనా డీటెయిల్గా కావాలి, స్పెసిఫిక్గా దీనికోసం చెప్పక్క అంటే మీ అందరికీ కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకోటి మీ అందరూ చెప్పడం మర్చిపోయినా, మేము గ్రీజర్ బయట ఫిట్ చేయించుకున్నాము. ఎందుకు అంటే గ్రీజర్ బయట ఎందుకు ఫిట్ చేయించుకున్నాము అంటే మేము పెట్టించుకునే మూమెంట్లో మా డాడీ కొన్ని వీడియోస్ చూసిండు, లైక్ అది పేలడము అట్లాంటివి అవుతున్నాయని చెప్పేసి, ఇంకా మా డాడీ భయపడి బయటనే ఫిట్ చేయించిండు అట్లా అనమాట. మేము పాత ఇల్లు రెనోవేట్ చేయించుకున్నాం కాబట్టి కొన్ని అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఫ్లోర్ అనేది సేమ్ ఈక్వల్గా ఉండదు, కొంచెం కిందికి మీదికి ఉంటాయి. ఏమనుకోకండి, నా హోమ్ టూర్ అంతా మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఇంకెలాంటి వీడియోస్ కావాలో చెప్పండి. చాలామంది హెయిర్ కేర్ అడుగుతారు కదా. నా హెయిర్ ఇంతకన్నా ఇంత పెద్దగా ఉండే 2020లో నేను కాలేజ్ కోసం అంటే కాలేజ్ పోయేటప్పుడు నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి షోల్డర్ వరకు కట్ చేసుకున్నా. మళ్ళీ నా హెయిర్ నాకు వస్తుంది అంతే. నేను ఎలాంటి ఆయిల్స్ వాడా, ఎలాంటి షాంపూలు వాడా, ఎలాంటి ఏమంటారు హెయిర్ ప్యాకులు కూడా వాడా. నేను పట్టించిన కొబ్బరి నూనె మాత్రమే వాడతా. షాంపూ అంటారా, కేశ్ సురక్ష షాంపూ బాటిల్, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, గింతుంది అంతే. ఇది ఒక్కటే వాడతా అనమాట. నాకు ఎలాంటి క్లినిక్ ప్లస్లు, సన్ సిల్క్లు, ఏ షాంపూలు వాడేది, లారియల్ ప్యారిస్ ఏది కూడా వాడదు. ఇగో నేను తెచ్చుకునేది ఇది కేశ్ సురక్ష షాంపూ, కొబ్బరి నూనె వాడతా. అది కూడా గానుగ నూనె అంటారు కదా, అంటే పట్టించిన నూనె, అది పెట్టుకుంటా అంతే.